అందరికీ నమస్కారం మిత్రులారా. ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని అందరూ చెప్పేటువంటి విషయం. ఏ ఫ్రూట్ తీసుకుంటే ఏ బెనిఫిట్ వస్తుంది, దేనికి అది పనిచేస్తుంది అన్నది తెలుసుకోగలిగితే మనం ఫ్రూట్స్ని ఒక మందులు లెక్క వాడుకోవచ్చు. బయట మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనేటువంటి అవసరం తగ్గుతుంది. అటువంటి మెడిసినల్ ఎఫెక్ట్ ఉండేటువంటి ఫ్రూటు సీతాఫలం. సీజన్ స్టార్ట్ అయింది, కొంచెం చల్లబడగానే సీతాఫలాలు వస్తాయి మార్కెట్లోకి. సీతాఫలాలు ఐ థింక్ అవేమి ఇంతవరకు పెస్టిసైడ్ దాంట్లో కెమికల్స్ అయితే అంత ఎక్కువ యూజ్ చేయలేదని అనుకుంటున్నాం. ఇంతవరకు ఏమాత్రం పెస్టిసైడ్స్ వాడని పదార్థం అంటే కొంచెం సీతాఫలం అనే చెప్పొచ్చు. టేస్టీగా ఉంటుంది, సీజనల్ ఫుడ్, ఇన్స్టెంట్ ఎనర్జీ. ఎప్పుడైనా సరే మీకు ఎనర్జీ లో అనిపిస్తే మీరు తీసుకోవాల్సింది సీతాఫలం. సీజనల్ ఉంటే ఇన్స్టెంట్ ఎనర్జీ. ఎప్పుడైనా మీకు డిప్రెషన్ లాగా అనిపించింది అనుకోండి, ఏ పని మీద ఇంట్రెస్ట్ అనిపించకపోతే సీతాఫలం తినండి చాలు, ఇంట్రెస్ట్ అదే క్రియేట్ అవుతుంది. మెల్లగా ఒలిచి జాగ్రత్తగా దాన్ని ఒలిచి తినడానికి ఎంత కాన్సన్ట్రేట్ చేసి తినాలో ఆటోమేటిక్గా మీ మూడ్ డైవర్షన్ ఉంటుంది ఈజీగా. సో డిప్రెషన్కి సీతాఫలం చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అనేది అబ్జర్వబుల్ ఫైబర్, అబ్జర్వ్ అవుతుంది, మీ డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేస్తూ వెళ్తుంది, లోపలికి అబ్జర్వ్ అవుతుంది కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గకుండా చూస్తుంది. దీంట్లో విటమిన్ సి ఉంటుంది. తీయగా ఉంటుంది కదా అని చెప్పి దాన్ని తక్కువగా అంచనా వేయదు. చాలామంది ఆ సిట్రస్ ఫ్రూట్స్లోనే విటమిన్ సి ఉంటుంది అనుకుంటారు, కానీ దీంట్లో కూడా విటమిన్ సి ఉంది. ఆ విటమిన్ సి ఉండడం వల్ల మీ రెసిస్టెన్స్ పవర్ని పెంచుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, వ్యాధుల బారిన పడకుండా చూస్తుంది. చూడండి, వర్షాకాలము శీతాకాలం అలా మనకు ఈ సీతాఫలం కనిపిస్తుంది. ఆ టైంలో మనకి ఈ ఫ్లూ లాంటి వైరస్లు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే సీతాఫలం వస్తుంది. సీతాఫలంలో ఉండేటువంటి విటమిన్ సి వల్ల మన వ్యాధి నిరోధక శక్తి యాక్టివేట్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్స్ కాకుండా మనల్ని అది కాపాడుతూ ఉంటుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి మెగ్నీషియం కండరాలను స్ట్రాంగ్గా చేస్తుంది, బోన్ హెల్త్ని కూడా మెయింటైన్ చేస్తుంది, మన బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ లాంటివి రాకుండా చూస్తుంది, హార్ట్ ఫంక్షన్ని ప్రాపర్గా ఉండేటట్టు చేస్తుంది. ఇది తీసుకోవడం వల్ల రెగ్యులర్గా మన డైట్లో పార్ట్గా చేసుకోగలిగితే ఈ కాన్స్టిపేషన్, అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేటివి ఎప్పుడూ రావు. ఎక్కువగా సీతాఫలాలు తింటే మోషన్స్ అవుతాయి, తిని చూడండి కావాలంటే. అంత ఇమ్మీడియట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దీంట్లో కెటాచిన్ అని చెప్పి ఒక పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్ కారకాలని నిరోధిస్తుంది, క్యాన్సర్ కారకుండా చేస్తుంది. TNF అంటారు, ట్యూమర్ నెక్రోటిక్ ఫ్యాక్టర్ అని చెప్పి, ఆ ఫ్యాక్టర్ తగ్గేటట్టు చేస్తుంది. ఇది రెగ్యులర్గా క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఇది రెగ్యులర్ ఇస్తారు, రెగ్యులర్ తినమని చెప్పి సజెస్ట్ చేస్తారు. ఇది తీసుకోవడం వల్ల క్యాన్సర్ పెరగకుండా ఉంటుంది. ముందు నుంచే తీసుకుంటూ ఉంటే ఆ క్యాన్సర్ అటాక్ కాకుండానే ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడేస్తుంది. మన బాడీలో ఎక్కువగా ఉన్నటువంటి ఫ్లమ్ని బయటకు పంపిస్తుంది. కొంతమందికి ఇది తీసుకుంటే నాకు కోల్డ్ చేస్తుంది అని చెప్తారు. అంటే యాక్చువల్గా ఉన్నటువంటి ఫ్లమ్ని క్లియర్ చేసే ప్రాసెస్లో మనకు కోల్డ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే బాడీలో టాక్సిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఏదో ఒక రూపంలో బయటకు పంపించాలి. ఆ ప్రయత్నంలో మనకు వచ్చేదే కోల్డ్. సో ఆ కోల్డ్ని బయటకు పంపించేటప్పుడు టాక్సిన్స్ బయటకు పంపించే కొంచెం కోల్డ్ చేయొచ్చు. అప్పుడు కొంచెం హాట్ వాటర్ తాగితే సరిపోతుంది. దానికోసం సీతాఫలాన్ని మనం మానేయాల్సిన అవసరం లేదు. సీతాఫలంలో విటమిన్ ఏ కూడా ఎక్కువ ఉంటుంది. సో విటమిన్ ఏ వల్ల ఏమవుతుందంటే మీ హెయిర్ హెల్త్ మెయింటైన్ అవుతుంది, ఐస్ కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కాకుండా చూస్తుంది. దీంట్లో బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఉంటాయి. ఇది రెగ్యులర్గా తీసుకుంటే స్కిన్ హెల్త్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది, అల్సర్స్ ఇటువంటి రాకుండా కూడా చూస్తుంది. మన బాడీలో ఉండేటువంటి నిద్ర పట్టకపోవడము ఇటువంటి ప్రాబ్లమ్స్ అసలు రావు. ఇది యాంటీ డిప్రెసెంట్ అని ముందే మనం చెప్పుకున్నాం, డిప్రెషన్ బాగా పనిచేస్తుందని. సో ఆ సెరటోనిన్ ఎక్కువ సెక్రెట్ చేయడం వల్ల మనకు బాగా నిద్ర కూడా పడుతుంది. సో వీటిని రెగ్యులర్గా పిల్లలకి ఇవ్వండి. ఎవరైతే జుట్టు బాగా పెరగాలి అని అనుకుంటారో లేడీస్, వాళ్ళు సీతాఫలాలు రెగ్యులర్గా తినండి. రెగ్యులర్గా తింటే జుట్టు ఊడడం ఆగిపోతుంది, మీకు చుండ్రు కూడా బాగా తగ్గుతుంది దీన్ని తీసుకోవడం వల్ల. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి సీతాఫలాన్ని వదులుకుంటామా? మన హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి పనికొచ్చే ఏ పదార్థాన్ని వదలదు. తక్కువ శ్రమ ఉంటుంది, ఎక్కువ బెనిఫిట్ మనకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ ఆహార పదార్థంలో
సీతాఫలాన్ని ఇంక్లూడ్ చేస్తారని ఆశిస్తున్నాను.